ఇరిగేషన్ నూనె శ్రీధర్ను 5 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కోర్టు ఇప్పుడు కస్టడీకి అనుమతించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మరి కాసేపట్లో చంచల్గూడ జైలు నుంచి నూనె శ్రీధర్ను ఏసీబీ కస్టడీలోకి తీసుకోబోతోంది. బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయంలో నూనె శ్రీధర్ను విచారించబోతోంది ఏసీబీ. దాదాపు 200 కోట్ల విలువ చేసే ఆస్తులను ఏసీబీ గుర్తించింది. నెల 11వ తేదీన నూనె శ్రీధర్ నివాసంతో పాటు మరో 13 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక సోదాల్లో దొరికిన డాక్యుమెంట్స్ ఆధారంగా శ్రీధర్ బినామీలను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. శ్రీధర్ బ్యాంక్ లాకర్స్ ను ఏసీబీ అధికారులు తెరవబోతున్నారు. ఇరిగేషన్ నూనె శ్రీధర్ ను 5 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, 5 రోజుల పాటు నాంపల్లి కోర్టు ఇటు కస్టడీకి అనుమతించినట్టు తెలుస్తోంది. ఈ కస్టడీలో అసలు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉందనుకోవాలి, అసలు అప్డేట్స్ ఏంటి? ఇరిగేషన్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ నివాసంతో పాటు 13 చోట్ల గత నెల 11వ తేదీన ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ ఆధారాలు సేకరించి ఏకకాలంలో బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆయన నివాసంతో పాటు ఆయన సన్నిహితులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో కళ్ళు చెదిరే విధంగా శ్రీధర్ ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించడం జరిగింది. దాదాపు మార్కెట్ వాల్యూవే 200 కోట్లకు పైగా ఆయన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఖరీదైన విల్లా, షాపింగ్ కాంప్లెక్స్లు, ప్రతి చోట ఇండిపెండెంట్ హౌస్, వరంగల్, హైదరాబాద్, మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్ హౌస్తో పాటు తెల్లాపూర్లో ఒక 20 కోట్ల విల్లా, ఖరీదైన విల్లాను కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వాటితో పాటు వ్యవసాయ భూములు కూడా పెద్ద ఎత్తున శ్రీధర్ కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్స్ సేకరించడం జరిగింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న శ్రీధర్ను మరికొద్ది సేపట్లోనే కస్టడీకి తీసుకొని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడే విచారించనున్నారు. ఇక ఆయన సోదాల్లో దొరికినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా, ఎందుకంటే ఎక్కువగా బినామీ పేర్లు, ఆయన సన్నిహితుల పేర్లపైనే ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి విధులు నిర్వహించాడు. ఆయన పనిచేసిన సమయంలోనే ఆ కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకొని ఈ ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఆయన పైన దాదాపు 2-3 నెలల నుంచి వర్కౌట్ చేసిన తర్వాతే ఆయనపై సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో అనేక ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి మరికొద్ది సేపట్లోనే శ్రీధర్ను తీసుకువచ్చి విచారించి ఆయనకు సంబంధించిన బ్యాంక్ లాకర్లను కూడా ఈ 5 రోజుల్లో తెరిచి వాటిలో ఉన్నటువంటి నగలు కానీ, బంగారం, అదేవిధంగా నగదు ఏమైనా దాచిపెట్టాడనే దానికి సంబంధించి కూడా ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే ఆయన బ్యాంక్ అకౌంట్లలో కూడా భారీగా నగదు డిపాజిట్లు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఇక శ్రీధర్ బినామీలు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించి ఆస్తులు ఏ డేట్ల కొనుగోలు చేశాడు, ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన జీతం ఎంత, ఆయన ఆస్తులు కూడబెట్టింది ఎంత అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ ఆరా తీయబోతుంది. ఇక శ్రీధర్ చాలా ఇంజనీర్స్కి అసోసియేషన్కి కూడా ప్రెసిడెంట్గా పనిచేశాడు. ఆ పలుకుబడితో ఆయన చాలా చక్రం తిప్పాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు రావడం జరిగింది. ఏకకాలంలో బెంగళూరులో కూడా ఆయన సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేయడం జరిగింది. ఇక శ్రీధర్ కొడుకు పెళ్లి థాయిలాండ్లో ఘనంగా ఇటీవలే చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ పెళ్లి కోసం కోట్లాది రూపాయలు శ్రీధర్ ఖర్చు పెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించడం జరిగింది. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి, శ్రీధర్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరైనా కాంట్రాక్టర్ ఈ పెళ్లికి సహాయం చేశాడా అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే చెంచల్గూడ నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి శ్రీధర్ని తీసుకొచ్చి విచారించబోతున్నారు. ఇక 5 రోజుల కస్టడీలో ముఖ్యంగా ఆయన బినాములు, ఇంకా మరిన్ని ఆస్తులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు సోదాల్లో పట్టుబడ్డ ఆస్తుల విలువనే 200 కోట్లు. అంటే ఇంకా ఎంత సంపాదించాడు, ఆయన బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఈయన ఎక్కడెక్కడ పనిచేశాడు, ఎలాంటి అనుమతులు ఇచ్చారు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా ఏసీబీ అధికారులు ఇప్పటికే సేకరించడం జరిగింది. వాటన్నిటిని కూడా శ్రీధర్ ముందు ఉంచి విచారించే అవకాశం ఉంది. ఈ 5 రోజుల కస్టడీ తర్వాత మీరు చెప్తున్నట్టు ఇటు బినామీలను కూడా గుర్తించి పిలిపించి ఇటు విచారించే అవకాశం ఉంది అనుకోవాలా? అట్ ద సేమ్ టైం ఇంట్రాగేషన్ నెక్స్ట్ వేరే వాళ్ళ వైపు కూడా మళ్ళీ అవకాశం ఉంది అనుకోవాలా మనం?
ఖచ్చితంగా. ఎందుకంటే ఈయన కాంట్రాక్టర్ల నుంచి ఏ విధంగా లబ్ధి పొందాడు, ఇన్ని ఆస్తులు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క భారీ అవినీతి తిమింగలాలను పట్టుకుంటుంది. ఎవరిని అరెస్ట్ చేసినా వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడుతున్నాయి. గత 10 ఏళ్లలో అవినీతి అధికారులు ఇలాంటి అవినీతి పాల్పడ్డటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇంత స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తుంది. గతంలో మనం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కావచ్చు, మరొక 5-6 వ్యక్తులు చాలా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడం జరిగింది. లంచాల రూపంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల రూపంలో కావచ్చు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, వాటి ద్వారా తిరిగి లబ్ధి పొందడం, ఇలా అనేక రూపాల్లో అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన ప్రభుత్వ అధికారులపై ఏసీబీ కొరడా జులిపిస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏ ఒక్క అధికారి లంచవుతారని పట్టుకుంటే అక్కడ వందల కోట్ల విలువైన ఆస్తులు, ఖరీదైన విల్లాలు, లగ్జరీ జీవితం, ఖరీదైన కార్లు, ఇలాంటి విలాసవంతమైనటువంటి జీవితం అవినీతి అధికారులు గడుపుతున్నారు. కాబట్టి వారిపైన ఏసీబీ ఇప్పటికే నిఘా పెట్టింది. ఒక్కొక్కరిగా భరతం పడుతూ ఉంది. అందులో శ్రీధర్ పైన కూడా 2-3 నెలల పాటు నిఘా ఉంచడంతోనే ఇంత పెద్ద ఆస్తులు భారీగా బయటపడ్డట్టు తెలుస్తుంది. ఇక ఈయన బినామీల పైన కూడా, ఎందుకంటే ఈయనకు అత్యంత సన్నిహితంగా ఎవరున్నారు, ఎక్కడెక్కడ పనిచేశాడు, ఆ పనిచేసిన సమయంలో లంచాలు ఎక్కడెక్కడ తీసుకున్నాడు, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా ఏసీబీ సేకరించిన తర్వాతే ఏకకాలంలో 13 చోట్ల సోదాలు నిర్వహించడం జరిగింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అందిన కాడికి అధికారులు దోచుక తిన్నారనే ఆధారాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఈఎన్సీలు, రిటైర్డ్ అయిన ఈఎన్సీలు కూడా భారీగా ఆస్తులు కూరబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వారు కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు. బిల్లులు ఏవైతే చెల్లించడానికి సంతకాలు చేయాలో వాటికి కూడా లంచం ఇస్తేనే సంతకాలు చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఉన్న సమాచారంతోనే ఏసీబీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడ్డా డబ్బులు లంచంగా అడిగినా ఏసీబీకి సమాచారం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏసీబీ ట్రాప్ అవుతూనే ఉంది. అందులో ఇలాంటి ఒకరిద్దరు భారీ తిమింగలాలు పట్టుబడుతున్నారు. ఇప్పటివరకు పట్టుబడ్డ తిమింగలాల్లో శ్రీధర్ కూడా ఒకడని చెప్పేసి ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా భారీగా ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా ఆయన ఎవరికైనా బినామీగా కూడా ఉన్నాడా అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ ఆరా తీయబోతుంది. ఆయన లాకర్లు ఓపెన్ చేస్తే లాకర్లలో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, వాటన్నిటిని కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 రోజుల పాటు ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. మరికొద్దిసేపట్లోనే చెంచల్గూడలో ఉన్నటువంటి శ్రీధర్ని అదుపులోకి తీసుకొని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి 5 రోజుల పాటు ఇక్కడే ఆయనని విచారించబోతున్నారు. థ్యాంక్ యూ సురేష్. సో ఎస్, ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్ను 5 రోజుల పాటు నాంపల్లి ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది. ఈ కస్టడీ అనంతరం కూడా 5 రోజుల విచారణ అనంతరం మరి ఎంతమందిని ఇటు కస్టడీకి తీసుకోబోతున్నారు, ఎంతమందిని విచారించబోతున్నారు అనేది వేచి చూడాలి. ఇప్పటికే ఇటు ఏసీబీ ఈయనకి సంబంధించి ఎంతో మంది బినామీలు ఉన్నారు అనే ఒక డౌట్ నైతే లేవనెత్తుతోంది. అట్ ద సేమ్ టైం తన కుమారుడి పెళ్లి అసలు ఎలా చేశారు అంత ఘనంగా అనే దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఈ 5 రోజుల విచారణలో ఏసీబీ అడిగే అవకాశం కనిపిస్తుంది.